Sushil Kumar Kunde has moved the motion that will be passed. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor, please say aye. Those against, please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. The bill is passed. Oh, thank you. మిగులు బడ్జెట్ తో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రం దొర 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి జపంతో అప్పులతో కొప్పులు పెట్టి ప్రజల నెత్తిన అప్పుల కుంపటి పెట్టి వెళ్ళింది తెలిసిందే. అభివృద్ధి కూసింత దొరలు దోచుకుని దాచుకుంది కొండంత అన్నది ప్రజలకు విదితమే. దొర పాలనలో ప్రజలు విసుగు చెందిన నేపథ్యంలో వచ్చిన రాష్ట్ర చట్టసభ ఎన్నికల్లో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు ఆలోచన చేసింది గమనార్హం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం హామీలతో అధికారంలోకి వచ్చింది. వారి పరిపాలన దొరపాలనకు మించిపోయి ప్రజలు గోసపడాల్సి వస్తుందని అన్ని వర్గాల ప్రజలు ఆరోపిస్తుంది యథార్థమే. దొర చేసిన అప్పులకు తోడు అభివృద్ధి జపం చేస్తూ ఈ రెడ్డి సర్కారు కూడా అప్పులను ఎగబాకిస్తూ పుట్టే బిడ్డ కూడా లక్షల అప్పుతో పురుడు పోసుకుంటున్న దౌర్భాగ్య పాలనలను అని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. రాజకీయ పార్టీల జెండాలు మారినాయి తప్ప పాలన ఎజెండా మాత్రం మార్పు లేదని మేధావి వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ రెడ్డి సర్కార్ 2 ఏళ్లపై పెచ్చు పాలనలో ఎగబాకిపోతున్న అప్పులు అద్దం పడుతున్నాయని ప్రజలు బాహాటంగా ఆరోపించడం గమనార్హం. మార్చి 2026 నాటికి తెలంగాణ ప్రభుత్వ రుణం దాదాపు 6 లక్షల కోట్లకు చేరుకుంది. రుణ పునర్వ్యవస్థీకరణ కోసం డిసెంబర్ 2023 నుండి సుమారు 3.47 లక్షల కోట్లు సమీకరించారు. రాష్ట్ర రుణ భారంలో ప్రధానంగా కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కారణంగా 1.2 లక్షల కోట్లకు పైగా ఉన్న భారీ బడ్జెటేతర రుణాలు కూడా ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ రుణం మార్చి 2026 నాటికి 6 లక్షల కోట్లకు చేరువలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసం సుమారు 60,000 కోట్ల భారీ రుణ సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏప్రిల్ నుండి జూన్ 2026 కాలంలోనే సుమారు 18,900 కోట్లు అప్పు తీసుకుంది. ఇందులో తొలి విడతగా ఏప్రిల్లో 3,900 రూపాయల నుంచి 6,900 కోట్ల వరకు ఆర్బీఐ ద్వారా బాండ్ల రూపంలో సేకరిస్తోంది. మొత్తం ప్రజా రుణం రాష్ట్రం 6 లక్షల కోట్ల రుణ బకాయిలకు చేరువలో ఉంది. కొత్త విధానం ఆర్బీఐ ప్రవేశపెట్టిన బెంచ్ మార్క్ ఇష్యూయన్స్ స్ట్రాటజీ పైలట్ పద్ధతిలో రుణాలు సేకరిస్తుంది. అప్పుల వేట ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మొదటి త్రైమాసికంలోనే సుమారు 18,900 కోట్లు తీసుకోవాలని నిర్ణయించింది. ఉద్దేశం సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాత అప్పుల చెల్లింపు కోసం ఈ నిధులను ఉపయోగిస్తారు. కొత్త ప్రాజెక్టు రుణం మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు కోసం ఏడీబీ నుంచి సుమారు 4,100 కోట్ల రుణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మైనారిటీలకు 1,50,000, 2 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి బ్యాంక్ లింక్డ్ సబ్సిడీ రుణాలు, బీసీలకు ₹1,00,000 సబ్సిడీ రుణం, ట్రాన్స్జెండర్లకు 100% సబ్సిడీతో 75,000 వరకు రుణాలు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్క ఆర్బీఐ నుంచే 85,840 కోట్ల అప్పు తీసుకుంది. ఇది వార్షిక రుణ సమీకరణ లక్ష్యం కంటే 58.93% అధికం. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో 80 కోట్ల రుణాలు సమీకరించనున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇటీవల బడ్జెట్ లో ప్రతిపాదించారు. తెలంగాణ పర్యాటకం Q1 లో 18,900 కోట్లు రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక లోటును భర్తీ చేయడంలో కీలక పాత్ర పోషించే మారెట్ రుణాల సేకరణకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం క్యాలెండర్ ను రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసింది. ఈ త్రైమాసికం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 2,54,509 కోట్ల రుణాల కోసం తమకు ప్రతిపాదనలో పెట్టినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఇందులో తెలంగాణ 18,900 కోట్ల రుణ సమీకరణకు ఇండెంట్ సమర్పించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రుణాలు తీసుకుంటున్నట్లు సమాచారం. సకినాల సుధాకర్ పటేల్, సీనియర్ జర్నలిస్ట్.
అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.